రేవంత్ తెలివైనోడు, రుణమాఫీ చేసినట్టు ఉండాలి, ఇది ఫలితం తనకు ఉండాలి. బట్ చాలా తెలివైనటువంటి ఎత్తుగడ. ఎట్లాగంటే ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు అంటే నిజంగా అందరికీ 2 లక్షలు ఉంటుందా? 2 లక్షల రూపాయలు అప్పు ఉండాలి అంటే అతను కనీసం 10 ఎకరాలకి తక్కువ లేకుండా పెద్ద మోతుబరి రైతు అయ్యి ఉండాలి. అట్లాంటి వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉంటారు? అది మోతుబరులకే వస్తుంది 2 లక్షల రూపాయలు. మామూలుగా ఒక ఎకరానికి ఎంత ఇస్తారు? 5, 10, 15, 20. అది కూడా వాణిజ్య పంటలు లాంటివి అయితే 25-30 వేలు ఏమైనా ఇస్తారేమో. అది కూడా వేరే అసెట్స్ ఉంటాయి. 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకోటి, ఈ ఏడాది కట్టకపోతే వచ్చే ఏడాదికి దాన్ని రీషెడ్యూల్ చేస్తారు. అంతకు మించి ఎక్కువ రాదు. వైట్ రేషన్ కార్డు హోల్డర్కి అయితే ఎంత ఇస్తారని అసలు మ్యాక్సిమం 20,000, 30,000 రూపాయలు వస్తే గ్రేట్ అనుకోవాలి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నటువంటిది ఈ రేవంత్ తీసుకొచ్చినట్టు కొత్తది. ఆహార భద్రతా కార్డు ప్రామాణిక రుణమాఫీ అంటే వైట్ రేషన్ కార్డు. వాళ్ళకి అసలు 2 లక్షలు లోన్ ఇచ్చేది ఏ బ్యాంక్ ఉందని? 2 లక్షల దాకా ఏ బ్యాంక్ అయినా ఒక వైట్ రేషన్ కార్డు హోల్డర్కి లోన్ ఇస్తుందా? కాబట్టి అక్కడే 300 మంది. ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు రైతు అనే ప్రతి ఒక్కరికి ఇచ్చారు. వీళ్ళు కూడా రైతు అనే ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అన్నారు. 300 మంది ఇక్కడతో ఎగిరిపోయినట్టు. అదే సందర్భంలో రుణమాఫీ అమలుకి ప్రతి బ్యాంకుకి నోడల్ అధికారి, ఇది బాగానే ఉంది. నేరుగా రైతు అకౌంట్లో రుణమాఫీ సొమ్ము కూడా బాగానే ఉంది. 2 లక్షలకు పైబడిన రుణం చెల్లించిన తర్వాత రుణమాఫీ అంటే ఎవరికైనా మోతుబరి రైతులకి 2 లక్షల పైన ఉంటే వాళ్ళు ఆ పైన చెల్లించాలి. కానీ వైట్ రేషన్ కార్డు ఉండదు. కాబట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళకి ఇవాళ ఒక 50-60 లక్షల మంది ఉన్నారనుకుంటే లోన్స్ తీసుకున్నోళ్ళు, అందులో 2 లక్షలు ఉన్నోళ్ళు ఒక 5 లక్షలు ఉన్నారనుకుంటే అందులో ఓ 25,000 మందికి కూడా రాదు. అదే సందర్భంలో టోటల్గా చూసుకున్నటువంటి అప్పుడు 5,000, 10,000, 15,000, 25,000 ఇవే వెళ్ళేటటువంటిది.